హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. మీలో ప్రతి ఒక్కరికి ఆన్లైన్ లో మనీ ఏ విధంగా ఎర్న్ చేయాలో తెలుసుకోవాలని ఉంటుంది. ఇన్ఫాక్ట్ యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్, మీరు ఇండియాలో జాబ్ చేస్తూ ఒక 50,000 రూపీస్ ఎర్న్ చేయడం కంటే మీరు ఆన్లైన్లో యూఎస్ క్లయింట్స్కి ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఒక 1 lakh ఎర్న్ చేయడమే ఇంకా ఈజీ. ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే ఈ ఫ్రీలాన్సింగ్ మెథడ్స్ యూస్ చేసి ఇండివిజువల్ ఫ్రీలాన్సర్సే కాదు, హండ్రెడ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్న సర్వీస్ బేస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. మీరు కూడా ఈ వీడియోని కంప్లీట్ గా చూసి ఇందులో డిస్కస్ చేసిన మెథడ్స్ ని మీరు పక్కాగా ఇంప్లిమెంట్ చేస్తే నెక్స్ట్ 3 months లో మీరు కూడా మీ ఫస్ట్ 1 lakh అనేది ఫ్రీలాన్సింగ్ నుంచి ఎర్న్ చేసుకుంటారు. అండ్ ఫర్దర్ గా కూడా మీరు సేమ్ ఇదే ప్రాసెస్ రిపీట్ చేస్తూ 1 lakh per month, 2 lakhs per month, 5 lakhs per month, ఈవెన్ 10 lakhs per month కూడా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. నమ్మకం కుదరట్లేదా? అయితే ఈ క్లిప్ చూడండి. महीने अराउंड $80,000 के आसपास चला जाता है, $70,000 to $80,000. జస్ట్ ఒక 3 to 5 years బ్యాక్ మీలాగే బిగినర్ గా స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఈ రోజు ఈ ఫ్రీలాన్సింగ్ నుంచి పర్ మంత్ 50 lakhs అబోవ్ కూడా ఎర్న్ చేస్తున్నారు. సో మీరు కూడా మీ ఫ్రీలాన్సింగ్ జర్నీని ఈ రోజే స్టార్ట్ చేసి నెక్స్ట్ 3 months లో మీరు మీ ఫస్ట్ 1 lakh ఏ విధంగా ఎర్న్ చేయాలో కంప్లీట్ గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తా. ఇప్పుడు వరకు మీరు ఆన్లైన్ లో మనీ మేకింగ్ మీద చాలా వీడియోస్ అయితే చూసి ఉండొచ్చు అండ్ మీ టైం ని కూడా మీరు వేస్ట్ చేసుకుని ఉండొచ్చు. బట్ ఈ వీడియో మాత్రం రియల్ గా ఆన్లైన్ లో మనీ మేకింగ్ అండ్ లైఫ్ చేంజింగ్ ఎర్నింగ్స్ ఏ విధంగా వస్తాయో ఆ ప్రాసెస్ అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడింది. సో ఈ వీడియో మీరు నా బెనిఫిట్ కోసం కాదు, మీకోసం, మీకు ఒక క్లారిటీ రావడం కోసం అయితే కంప్లీట్ గా చూడండి. అండ్ మీకు ఇంకా ఇలాంటి కంటెంట్ కావాలి అని అనుకుంటే కనుక ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ఫ్రీలాన్సింగ్ లో మీరు మీ ఫస్ట్ హై పేయింగ్ క్లయింట్ ని ల్యాండ్ అయ్యేందుకు మీరు చేయాల్సిన ఓవరాల్ ప్రాసెస్ ని ఈ వీడియోలో 3 కాంపోనెంట్స్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లిస్ట్ లో మన ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసి లెర్న్ ఏ స్కిల్. యాజ్ ఏ ఫ్రీలాన్సర్ గా మీరు మనీ ఎర్న్ చేయడం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు మాస్టర్ ఏ స్కిల్. సో మీరైతే ఒక పర్టికులర్ స్కిల్ లో ప్రో అయితే అయి ఉండాలి. అండ్ ప్రెసెంట్ మనకి చాలా హై పేయింగ్ స్కిల్స్ అయితే ట్రెండింగ్ లో ఉన్నాయి. లైక్ వీడియో ఎడిటింగ్, క్యాన్వా ఎడిటింగ్, ఫ్రీలాన్స్ రైటింగ్, గ్రాఫిక్స్ డిజైన్, వర్డ్ప్రెస్ డిజైన్, వెబ్ డెవలప్మెంట్, ఇలా చాలా హై పేయింగ్ స్కిల్స్ అయితే ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్నాయన్నమాట. అండ్ మోస్ట్లీ ఫ్రీలాన్సింగ్ లో బిగినర్స్ చేసే మోస్ట్ కామన్ మిస్టేక్ ఏంటంటే మనం ఈ అన్ని సర్వీసెస్ ని టార్గెట్ చేసి వీటిలో సర్వీసెస్ ఆఫర్ చేస్తే మనకి క్లయింట్స్ ఎక్కువ మంది వస్తారు అండ్ మనం క్లయింట్స్ ని కూడా చాలా ఫాస్ట్ గా క్యాచ్ చేయొచ్చు అని ఆలోచిస్తారనమాట. ఇది టోటలీ రాంగ్. మీరు ఎప్పుడైతే ఒక పర్టికులర్ స్కిల్ ని నేర్చుకోండి, మీరు ఆ కేటగిరీలో ప్రో అవుతారో మీరు అప్పుడే 99% ఉన్న కాంపిటీషన్ ని మీరు దాటి స్టాండ్ అవుట్ అవుతారనమాట. సో మీరు చూస్ చేసుకుంటే ఆ ఒక్క స్కిల్లే మీ ఐడెంటిటీ అవుతుంది. యుఎస్ లో బాగా హై ప్రొఫైల్ జాబ్స్ అయిన డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ వాళ్ళ సోషల్ మీడియా ప్రెజెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళ మంత్లీ ఒక $1,000 నుంచి $2,000 వరకు స్పెండ్ చేయడానికి పెద్దగా ఆలోచించరనమాట. అండ్ ఈ అన్ని థింగ్స్ ని వాళ్ళకి మేనేజ్ చేసుకోవడానికి అంత ఫ్రీ టైం కూడా ఉండదు. అండ్ ఓన్లీ ఈ ప్రొఫెషన్ వాళ్ళే కాకుండా ఇంకా న్యూ బిజినెస్ ఓనర్స్, ఏజెన్సీస్, ట్రావెల్ కంపెనీస్ ఆర్ సర్వీస్ కంపెనీస్, ఇలాంటి గ్రో అవుతున్న కంపెనీస్ వాళ్ళు కూడా వాళ్ళ సోషల్ మీడియా ప్రెజెన్స్ ని బిల్డ్ చేసుకోవడానికి ఈ ఫ్రీలాన్సర్స్ ని హైర్ చేసుకుంటారనమాట. సో వీళ్ళే మనకి పొటెన్షియల్ క్లయింట్స్ అన్నమాట. ఇదంతా ఓకే, బట్ మనం వీళ్ళందరినీ ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలి, ఏ విధంగా రీచ్ అవుట్ అవ్వాలనే క్వశ్చన్ అయితే మీకు డెఫినెట్ గా వస్తుంది. ఇదంతా మనం చేయడానికి ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్ యూస్ చేయొచ్చు అండ్ లింక్డ్ఇన్ కూడా యూస్ చేయొచ్చు. ఈ ఫ్రీలాన్సింగ్ లో మనం లెజిట్ క్లయింట్స్ ని రీచ్ అవుట్ అవడానికి మనకి లింక్డ్ఇన్ అనేది చాలా హెల్ప్ అయ్యే టూల్ అనమాట. బట్ ఇది మోస్ట్ అండర్ రేటెడ్ టూల్. ఫర్ సపోజ్ మీరు ఏదైనా పర్టికులర్ కంపెనీకి మీ సర్వీసెస్ అనేది ఆఫర్ చేయాలనుకుంటే మీరు ఆ కంపెనీ ప్రొఫైల్ ని లింక్డ్ఇన్ లో ఫైండ్ అవుట్ చేయొచ్చు అండ్ ఆ కంపెనీలో ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ కి హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రొఫైల్ కూడా మీరు ఫైండ్ అవుట్ చేసి మీరు డైరెక్ట్ గా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వచ్చు అండ్ మీ వర్క్ కూడా వాళ్ళకి చూపించి మీరు రిలేషన్ ని బిల్డ్ చేసుకోవచ్చు. నౌ సెకండ్ కాంపోనెంట్ ఆఫ్ ద వీడియో, కాంటాక్ట్ యువర్ పొటెన్షియల్ క్లయింట్స్ అండ్ ఆఫర్ దెమ్ ఫ్రీ డెమోస్. వన్స్ మీరు చూస్ చేసుకున్న స్కిల్ ని మీరు కంప్లీట్ గా నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సిన థింగ్ ఏంటంటే మీరు ఎవ్రీడే మీ స్కిల్ కి సంబంధించిన ఒక 3 to 5 మెంబర్స్ మీ పొటెన్షియల్ క్లయింట్స్ ఎవరైతే ఉంటారు కదా వాళ్ళతో మీరు రీచ్ అవుట్ అయ్యి మీరు కమ్యూనికేషన్ అనేది బిల్డ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ పొటెన్షియల్ క్లయింట్స్ కి రీచ్ అవుట్ అవ్వడం స్టార్ట్ చేసే ముందుగా మీరు మీ ప్రొఫైల్ అయితే బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ మీ సర్వీసెస్ కి రిలేటెడ్ గా కొన్ని శాంపుల్స్ అయితే మీరు ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది అండ్ ఈ శాంపుల్స్ మీరు మీ ప్రొఫైల్ లో కూడా పోస్ట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు మీ ప్రొఫైల్ రెడీ చేసుకోండి, మీ శాంపుల్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీరు రీచ్ అవుట్ అవుతున్న క్లయింట్స్ క్రియేటివ్ ఇండస్ట్రీకి సంబంధించిన వారు అయితే లైక్ యూట్యూబర్స్ కానీ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఆర్ కంటెంట్ క్రియేటర్స్ కానీ ఈ విధంగా క్రియేటివ్ కేటగిరీలో ఉంటే కనుక మీరు వాళ్ళని ఇన్స్టాగ్రామ్ డిఎం లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఆర్ ఇన్ కేస్ వాళ్ళ ప్రొఫెషనల్స్ లైక్ డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ అయితే కనుక మీరు వాళ్ళని
లింక్డ్ఇన్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు ఇలా ఒక వీక్లో ఒక 30 నుంచి 50 న్యూ పీపుల్తో కమ్యూనికేట్ అవుతుంటే కనుక మీకు జస్ట్ 1 or 2 రిప్లైస్ వచ్చినా సరే మీరు ఈ ప్రాసెస్ని కరెక్ట్ వేలో చేస్తున్నట్టే. ఎందుకంటే బిగినింగ్ లో చాలా మంది రెస్పాండ్ అయితే అవరు, అది కామన్ థింగ్ అనమాట. సో మీరైతే మీ హోప్స్ లూజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో ఇది కూడా మీ ప్రోగ్రెస్ లో ఒక పార్టే అనమాట. అండ్ ఈ హై పేయింగ్ ఫారెన్ క్లయింట్స్ ని మనం కన్విన్స్ చేయడానికి ఇంకొక బెటర్ వే ఏంటంటే మనం డెమోస్ ఆఫర్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూరోప్ కి సంబంధించిన ఒక ట్రావెల్ ఏజెన్సీకి మీరైతే మీ సర్వీసెస్ ఆఫర్ చేయాలనుకుంటున్నారు అనుకుందాం. సో ఇన్ కేస్ మీరు వీడియో ఎడిటింగ్ సర్వీసెస్ ఆఫర్ చేస్తే కనుక మీరు వాళ్ళ ప్రొఫైల్లో ఉండే ఆ కంటెంట్ ని తీసుకుంటే ఒక బెస్ట్ వీడియో తయారు చేసి వాళ్ళకి సెండ్ చేయొచ్చు. ఆర్ మీరు గ్రాఫిక్ డిజైనింగ్ సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నారంటే కనుక మీరు వాళ్ళకి ఒక బెస్ట్ లోగోని డిజైన్ చేసి ఆఫర్ చేయొచ్చు. ఆర్ ఇన్ కేస్ వాళ్ళు యూట్యూబ్ లో యాక్టివ్ గా ఉంటే కనుక వాళ్ళు ప్రెజెంట్ చేస్తున్న థంబ్నెయిల్స్ ని మీరు కొంచెం ఇంప్రూవ్ చేసి వాళ్ళకి సెండ్ చేసి మీరు ఈ విధంగా చేంజెస్ చేస్తే కనుక మీకు ఇంకా బెటర్ రీచ్ అండ్ బెటర్ వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మీరు వాళ్ళతో కమ్యూనికేట్ అవుతారనమాట. అండ్ ఈ విధంగా మీరు చేయడం వల్ల మీ వర్క్ అనేది రియల్లీ ఇంప్రెసివ్గా ఉంటే వాళ్ళు డెఫినెట్గా రెస్పాండ్ అవుతారు. అండ్ ఆ పర్టికులర్ టైంలో వాళ్ళకి మీ సర్వీసెస్ అవసరం లేకపోయినా సరే అండ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో వాళ్ళకి మీ అవసరం వచ్చినా సరే అప్పుడైనా సరే వాళ్ళు మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతారనమాట. ఈ ఫ్రీలాన్సింగ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక బ్లైండ్ రూల్ ఏంటంటే ఫ్రీలాన్సర్గా మిమ్మల్ని ఎవరైతే హైర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ క్లయింట్స్ వాళ్ళ బిజినెస్ను వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. సో మీ సర్వీసెస్ మీద మీ క్లయింట్స్ పర్ మంత్ ఒక $500 కానీ ఒక $1000 కానీ స్పెండ్ చేస్తున్నారంటే వాళ్ళకి దానికి మించిన రిటర్న్స్ వస్తేనే వాళ్ళు స్పెండ్ చేస్తారనమాట. సో వాళ్ళు సాటిస్ఫై అయ్యేటట్టు మీరు మీ సర్వీసెస్ ఇవ్వగలిగితే కనుక మీరు ఈ ఫ్రీలాన్సింగ్ ఫార్ములాని బ్రేక్ చేసినట్టే. అండ్ మీరు ఎప్పుడైతే ఒక స్కిల్ని కంప్లీట్గా నేర్చుకుండి మీరు దాంట్లో ప్రో అవుతారో అప్పుడు మీరు మీ క్లయింట్స్ని 100% సాటిస్ఫై చేయగలరు. అండ్ ఈ ప్రాసెస్ అంతా మీకు ఒక కేక్ వాక్లో ఉంటుందన్నమాట. నౌ ఫైనల్ పార్ట్ ఆఫ్ ద వీడియో. డోంట్ వర్క్ ఫర్ మనీ ఇన్ ద బిగినింగ్. వన్స్ మీకు మీ పొటెన్షియల్ క్లయింట్స్ నుంచి రెస్పాన్సెస్ రావడం స్టార్ట్ అయిన తర్వాత మీరు మనీ గురించి అయితే ఆలోచించొద్దు. మీరు ఇనీషియల్గా కొంతమంది క్లయింట్స్కి వర్క్ చేయడం అయితే మీ టార్గెట్గా పెట్టుకోండి. మీరు ఫ్రీగా వర్క్ చేసినా పర్లేదు ఆర్ మిగతా వాళ్ళతో పోలిస్తే తక్కువగా వర్క్ చేసినా సరే పర్లేదు. బట్ మీరైతే కొంతమంది క్లయింట్స్కి ఇనీషియల్గా వర్క్ చేయడం అనేది కంప్లీట్ చేయండి. అండ్ స్టార్టింగ్లో బిగినర్స్ చేసే మోస్ట్ కామన్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్న ఫ్రీలాన్సర్స్ వాళ్ళ ప్రైసెస్తో కంపేర్ చేసుకోండి వీళ్ళ ప్రైసింగ్ అనేది కోట్ చేస్తారనమాట. మీకు అప్పుడే మీ పొటెన్షియల్ క్లయింట్స్ నుంచి మీకు రెస్పాన్సెస్ వస్తున్న టైంలో మీరు కనుక వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్న ఈ హై ప్రైసెస్ని మీరు మీ క్లయింట్స్కి కోట్ చేస్తే కనుక వాళ్ళు మీకు క్లయింట్స్ కింద కన్వర్ట్ అవ్వరు. సో స్టార్టింగ్లో మీరు మీ ప్రైసెస్ని ఎవరితోని కంపేర్ చేయకూడదు. మీరు ఆఫర్ చేసే సేమ్ సర్వీసెస్కి ఎవరైతే ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారో వాళ్ళందరూ ఎక్స్పర్ట్స్ అనమాట. సో వాళ్ళు ఒక 3 years 5 years వర్క్ చేసి ఉంటారు. సో వాళ్ళు స్టార్టింగ్లో పడ్డ స్ట్రగుల్ అంతటికి ఇప్పుడు వాళ్ళకి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. సో మీరు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కనుక మీరు క్లయింట్స్ని ల్యాండ్ అవ్వడం చాలా కష్టమైపోతుంది. సో మీరు మీ స్కిల్ని అయితే మాస్టర్ చేసి మీరు వర్క్ స్టార్ట్ చేసిన ఫస్ట్ 3 monthsలో మీరు చాలా చిన్న గోల్స్ అయితే సెట్ చేసుకోండి. సో మీరు ఒక ప్రాజెక్ట్కి $50 చార్జ్ చేసిన, $100 చార్జ్ చేసిన, $200 చార్జ్ చేసిన మీరు ఫస్ట్ 3 monthsలో అయితే మీరు $1000 ఈజీగా ఎర్న్ చేయొచ్చు. సో మీరు బిగినర్గా ఈ ఫ్రీలాన్సింగ్ నుంచి మీ ఫస్ట్ 1 lakh ఎర్న్ చేయడానికి మీకు 3 months పట్టినా 4 months పట్టినా నెక్స్ట్ మీరు ఫ్రీలాన్సర్గా ఇంకా ఇంప్రూవ్ అవుతూ మీ క్లయింట్ బేస్ని పెంచుకుంటూ మీరు సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేస్తూ కూడా మీరు ఫర్దర్గా 1 monthలోనే 1 lakh ఎర్న్ చేసుకోవచ్చు. 1 monthలోనే 2 lakhs 5 lakhs 10 lakhs ఈవెన్ 20 lakhs కూడా రీచ్ అయిన వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారనమాట. సో మీరు కూడా ఆ విధంగా ఎర్న్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్. మీరు ఇప్పుడు వరకు యూట్యూబ్లో మనీ మేకింగ్ మీద చాలా వీడియోస్ అయితే చేసి ఉంటారు. మోస్ట్లీ ఈ వీడియోస్ ఏంటంటే ఆ వీడియో చేసిన వాళ్ళకి వాళ్ళ వాచ్ టైం పెంచడానికి వాళ్ళకి యాడ్ రెవెన్యూ పెంచడానికి మాత్రమే యూజ్ అవుతాయి. బట్ ఈ వీడియోలో మనం ఆన్లైన్లో మీరు బిగినర్గా స్టార్ట్ అయినా సరే 1 lakh 5 lakhs 10 lakhs ఏ విధంగా లెజిట్గా మీ స్కిల్స్ని యూజ్ చేసి ఎర్న్ చేసుకోవాలో ఇప్పుడు కంప్లీట్గా డిస్కస్ చేసామన్నమాట. సో మీకు ఇంకా ఇలాంటి బెస్ట్ కంటెంట్ అండ్ డీప్ నాలెడ్జ్ కావాలనుకుంటే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి కామెంట్ చేయండి. సో మీ సపోర్ట్ అనేది నాకు ఉంటే కనుక నేను ఇంకా బెస్ట్ వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ అయితే వస్తుందన్నమాట. అండ్ ప్రెసెంట్ ఈ ఫ్రీలాన్సింగ్ మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్న అండ్ మనకి ఎక్కువ పేమెంట్స్ వచ్చే ఈ స్కిల్స్ లిస్ట్ అనేది నేను ఒక డాక్యుమెంట్ అయితే ప్రిపేర్ చేశాను. సో మీకు ఈ డాక్యుమెంట్ కావాలంటే ఇప్పుడే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అయ్యి నాకు లిస్ట్ అని DM చేయండి. నేను మీకు అయితే ఈ డాక్యుమెంట్ సెండ్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంది. దట్స్ ఇట్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.